హలో, వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబిక్కి. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. కందగట్ల ఆయన హనుమాన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఫైన్, హౌ ఆర్ యు? యా, ఎందుకంటే మీరు రిలీజ్ చేసిన కంటెంట్కి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మీరు రిలీజ్ చేసిన టీజర్ దగ్గర నుంచి కూడా ట్రైలరు, అలానే సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు రిలీజ్కి సిద్ధంగా ఉన్నారు. ఎలా ఉంది ఎగ్జైట్మెంట్ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ? Currently waiting for Jan 12th. Okay. So now audience should decide. We worked for 3 years hard on this project. Okay. So ఇప్పుడు ప్రేక్షకుల చేతిలో ఉంది. ఓకే, అదొకటను. సరే, ఇది ఫస్ట్ మీకు January 12th మీరు డేట్ వేసుకున్నారు కదా. అంత మునుపు సమ్మర్లో ఒకసారి డేట్ అనుకున్నారు. దాని తర్వాత January 12th వచ్చారు. 12th రావటం వల్ల మీరు ఏమన్నా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా? అందరి మధ్యలో మనం నలిగిపోతున్నాం అనే ఫీలింగ్ ఏమైనా మీకు ఉందా? లేదు, అలా ఏం లేదండి. మేము ఫస్ట్ May 12th అనుకున్నప్పుడు మేము అనుకున్న క్వాలిటీ కంప్లీట్ అవ్వలేదు మూవీ. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఆడియన్స్కి వీ వాంట్ టు గివ్ గుడ్ క్వాలిటీ, బెటర్ క్వాలిటీ కంటెంట్. సో దానివల్ల అప్పుడు July 1st మేము Jan 12th అనౌన్స్ చేసాం. సో వీ థాట్ మా మూవీ ఏంటి అంటే కంప్లీట్ age 5 to age 65 ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ద మూవీ. సో అన్ని సెక్టర్స్ ఆడియన్స్ సంక్రాంతికి అండ్ దెర్ ఆర్ హై ఫుట్ ఫాల్స్. So this is correct period for the audience to enjoy the movie అనిపించి దెన్ చేసాము. దెన్ లేటర్ ఆన్ వీ గాట్ కాంపిటీషన్. బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ హెల్తీ కాంపిటీషన్. ఓకే ఓకే, ఈ సంక్రాంతి సినిమాల గురించి మళ్ళీ వద్దాము. అయితే మీరు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఒక అప్కమింగ్ హీరో, అలానే 2-3 సినిమాలు చేసిన డైరెక్టర్, అతను వాళ్ళిద్దరిని తీసుకుని మీరు ఎక్స్పెరిమెంటల్ చేయాలని ఎందుకు అనిపించింది? మీరు ఏం నమ్మారు ఈ సబ్జెక్ట్లో గట్టిగా? సో ఇనిషియల్గా నేను జాంబిరెడ్డి చూసిన తర్వాత ప్రశాంత్ గారిని అప్రోచ్ అయ్యాను. ఓకే. సో సార్, మీ విజన్ వర్క్ ఫాలో అవుతున్నాను నేను. 3 movies చాలా బాగున్నాయి. ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ విత్ యూ అని అనుకున్నప్పుడు వీ థాట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ హనుమాన్, ద సూపర్ హీరో. సో దెన్ లేటర్ ఆన్ తేజ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే ఓకే. సో ఇనిషియల్లీ వీ వాంటెడ్ టు డూ దిస్ ప్రాజెక్ట్, స్టార్టెడ్ స్క్రిప్ట్ వర్క్ అండ్ దిస్ స్టఫ్. దెన్ ఎవరైతే బాగుంటుంది అండర్ డాగ్ ఏది అని అనుకున్నప్పుడు వీ థాట్ ఆఫ్ డిఫరెంట్ హీరోస్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ జాంబిరెడ్డి తర్వాత ఆ కాంబినేషన్ బాగుంటుంది అండ్ తేజ కెన్ ఈజీలీ పుల్ ఇట్ ఆఫ్ అనిపించింది మాకు. అండ్ ఫర్ షూర్ హీ డిడ్ ఏ రియల్లీ గుడ్ జాబ్. సో అందరికీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే తేజ ఏంటి ఈ సినిమాకి అంటారు, కానీ వన్స్ మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ తేజాస్ వర్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఈ సబ్జెక్ట్ ఏంటి సార్ అసలు మీకు? ఎందుకంటే మీ ట్రైలర్ చూసిన తర్వాత 2 ప్రాస్పెక్ట్లో మనకు అర్థమవుతుంది. ఒక విలేజ్లో ఉండే కుర్రోడు, లేదనుకుంటే ఒక ఫారెస్ట్లో ఉండే కుర్రోడు, అట్లా మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఇంకొక యూనివర్సిటీ కనెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు? ఇట్లాంటి సబ్జెక్టులు ఇంత మునుపు వచ్చినాయి మీకేమన్నా దాన్ని ఏమంటారు స్ట్రైక్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇట్లాంటి సిమిలారిటీ సబ్జెక్టులు ఏమైనా వచ్చినాయి అనిపించినాయి మీకు? ఇంతవరకు డిస్కస్ లేదు, సిమిలారిటీ లేదు. ఇట్ విల్ బి ఆల్ టుగెదర్ ఎ న్యూ సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్. ఓకే. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ఆడియన్స్ ఎలా అనుకుంటున్నారో, దిస్ స్మాలర్ టీమ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ బిగ్ అనేది ఎలా ఎక్సైటింగ్గా చూస్తున్నారో, వాళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా దే విల్ ఫీల్ దట్ సర్ప్రైజ్ విత్ ద ప్రాజెక్ట్. ఓకే. సో అది మేము అచీవ్ చేసినాం. 100% అది 12th మీకు తెలుస్తుంది. ఓకే. అందుట్లో ఇంకొకసారి మనకి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ పెట్టుకున్నారు ఈ సినిమాలో. ఎందుకంటే ఇప్పుడు ఆదిపురుషు లాంటి సినిమాకే విఎఫ్ఎక్స్ విషయంలో ట్రోల్ అయింది సినిమా అది. బట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇలాంటి విఎఫ్ఎక్స్ సినిమా కదా, ఎక్కువ డిపెండ్ అపాన్ ఉంది కదా. అంటే మా పాయింట్ ఏంటంటే, మేము స్టార్ట్ చేసినప్పుడు వీ వాంట్ టు మేక్ దిస్ యాజ్ అన్ ఫ్రాంచైజ్. ఇప్పుడు ప్రశాంత్ గారు కూడా మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో చెప్పింది, మార్వెల్ డీసీ లాగా ఎలా ఉందో వీ వాంట్ టు మేక్ సంథింగ్ ఆన్ ఏ సూపర్ హీరో ఫ్రాంచైజ్ అన్నప్పుడు 100% ఇట్లాంటి సూపర్ హీరో ఫ్రాంచైజ్ మూవీస్కి విఎఫ్ఎక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫ్రాంచైజ్ వస్తున్నప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అనేది మా పాయింట్. సో అందుకని దెన్ మాకు ఇంత టైం పట్టింది. వీ షుడ్ టేక్ కేర్. మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఐ థింక్ నౌ వీ గాట్ బెటర్ నాలెడ్జ్, బెటర్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ మూవీస్కి కొంచెం క్విక్కర్గా ఉంటుంది టైం లైన్స్ కానీ రిలీజెస్ కానీ అదర్ ప్రాజెక్ట్స్కి. సో ఆల్ టుగెదర్ దిస్ ఈస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, బట్ 100% యూ విల్ సీ ద అవుట్పుట్ ఆన్ బిగ్ స్క్రీన్. ఓకే. ఇంకొకటి సార్, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకుని ఉంటారు.
బట్ ఇది 3 years తీసుకుంది. మీరు అనుకున్న బడ్జెట్కి మించిందా లేకపోతే ఎట్లా ఏ స్కేల్లో జరిగింది ఇది? మించింది 100%. సో ఫస్ట్ ప్రశాంత్ అనడం అయితే సార్ ఫస్ట్ తెలుగు సినిమా చేద్దాము అన్న పాయింట్లోనే స్టార్ట్ చేశాను సినిమాని. బట్ ఐ థాట్ లేదు, మన ఇండియన్ సినిమాకి ఒక సూపర్ హీరో ఫ్రాంచైజ్ ఇస్తున్నప్పుడు లెట్స్ టేక్ ఇట్ టు నేషన్ లెవెల్ ఆర్ వరల్డ్ వైడ్. సో దెన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి అది మన మార్కెట్కి హెల్ప్ అవుతుంది అండ్ వీ కెన్ మేక్ మోర్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ అని అనిపించినప్పుడు దెన్ ఐ పుష్డ్ మై సెల్ఫ్ విత్ ద డైరెక్టర్ దట్ నో ఐ విల్ గివ్ యూ ద బడ్జెట్, మీ విజన్ మీద నాకు నమ్మకం ఉంది, సో 100% దీన్ని విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని వీ స్టార్టెడ్ విత్ సంథింగ్, వీ ఎండెడ్ అప్ విత్ సంథింగ్. ఓకే. అయితే ఇంకోటిసారి మీరు ఫ్రాంచైజ్లో ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీ ఫ్రాంచైజ్లో ఒక 10-12 ఫ్రాంచైజ్ 10 సినిమాలు ఏదో అనుకున్నారు నాకు తెలిసిన దాంట్లో ఫస్ట్ ఇది చేస్తున్నారు. బట్ ఫస్ట్ రిలీజ్ అవ్వకుండానే సెకండ్ అనౌన్స్ చేశారేంటి? సెకండ్ అంత కాన్ఫిడెన్సా డైరెక్టర్ పైన లేకపోతే స్క్రిప్ట్ల పైన ఏంటి? స్క్రిప్ట్ అండ్ 100% డైరెక్టర్. అదిరా. సో 100% డైరెక్టర్. సో తన దగ్గర వెరీ స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి ఆబ్వియస్గా ఈ సూపర్ హీరోకి. ఇది అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ ద అనౌన్స్మెంట్స్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఓన్లీ. ఓకే. ఖచ్చితంగా. ఓకే. అదిరా కాకుండా ఇంకా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి. అందులో మన రీసెంట్గా ఒక టాపిక్ వస్తుంది, బాలకృష్ణ గారు ఫ్రాంచైజీలో ఉంటారని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది, నిజమేనది? అంటే డైరెక్టర్ గారి దగ్గర మల్టిపుల్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి సూపర్ హీరో ఫ్రాంచైజీలో. ఇంకా ఆల్ టుగెదర్ పిచ్ చేయడం వరకు మన బాధ్యత ఎవరికైనా హీరోస్కి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎలా వర్కౌట్ అవుతుంది? మీరు ఫ్రాంచైజీలో ఉన్న అన్ని స్క్రిప్ట్లు విన్నారా? విన్నాను. అంటే అన్నీ అంటే ఇప్పుడు స్టిల్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. ఓకే. బట్ దాన్ని ఎలా తీసుకెళ్లాలన్నది ఇది ప్రశాంత్ డెసిషన్. సో అది హనుమాన్ తర్వాత ఏ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటాడో, ఎలా తీసుకెళ్దాం ఈ ఫ్రాంచైజ్ అనేది. బట్ ఐ విల్ బి సపోర్టింగ్ హిమ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ హౌ వీ కెన్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే. ఓకే. హనుమాన్ సంబంధించి పాన్ ఇండియా మార్కెట్ని మీరు అడ్రస్ చేయబోతున్నారు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? 100% టీజర్కి ట్రైలర్కి ట్రెమెండస్ రెస్పాన్స్ ఉందండి హిందీ మార్కెట్ నుంచి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు Jan 12th వీ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్. తెలుగు నుంచి ఎలా ఉందో నేషన్ వైడ్ ఆర్ వరల్డ్ వైడ్ అదే రెస్పాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే. ఇంకొకటి సార్, ఈ ఎప్పటి నుంచో సర్కిల్ అవుతున్న ఒక వార్త, హనుమాన్ దాంట్లో హనుమంతుడి క్యారెక్టరు ఒక మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్నారని ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటి పరిస్థితి? ఎంతవరకు నిజం అది? అది మీకు మూవీలో తెలుస్తుంది, మూవీ చూస్తే. సస్పెన్సా? సస్పెన్స్. అసలు అయితే స్పెషల్ రోల్ అయితే ఒక ఆర్టిస్ట్ చేస్తున్నారు మన తెలుగు నుంచే. అసలు అది రోల్ ఆర్టిస్ట్ చేస్తున్నాడా ఇంకొకరు చేస్తున్నారా ఎలా ఉంటుంది అనేది అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే యూ విల్ గెట్ దట్ సస్పెన్స్. ఓకే. ఇప్పుడు కొన్ని సస్పెన్స్లు ఇవ్వాలి, కొన్ని ఇవ్వదు. ఇప్పుడు రవితేజ గారిది వాయిస్ ఓవర్ ఉందని ఇచ్చాం. సో అట్లాంటి సర్ప్రైజెస్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఏది కావాలో అది రివీల్ చేస్తున్నాము. 12th రోజు దెన్ యూ విల్ హ్యావ్ మోర్ సర్ప్రైజెస్. రవితేజ గారిని పెట్టి చేయించాలనే ఆలోచన ఎవరు సార్ మీద? ప్రశాంత్ గారిది. ఓకే. అది త్రూఅవుట్ క్యారెక్టర్కి ఉంటుందండి, త్రూఅవుట్ వాయిస్ డైరెక్షన్ ఉంటుంది, త్రూఅవుట్. ఓ గ్రేట్. అయితే ఇంకొకటి సార్, మీరు అధీరా క్యారెక్టర్, అధీరాది అనౌన్స్ చేశారు కదా, దానయ్య గారు బిగ్ బ్యానర్ ఉంచుకొని మీ చేతిలో కొడుకుని పెట్టడానికి కారణం ఏంటి? అది దానయ్య గారు బ్యానర్లో. నేను ఇప్పుడు చేసేది ఫస్ట్ ప్రొడక్షన్ అయినా దానయ్య గారికి చాలా విధాలుగా చాలా చోట్ల దానయ్య గారు హ్యావ్ టోల్డ్ హై అబౌట్ మీ. ఓకే. దట్ నిరంజన్ రెడ్డి విజన్ ఏంటి అన్నది దానయ్య గారికి తెలుసు. ఓకే. సో ఆయనకి ఏంటంటే ఆయన కంటే ఎక్కువ నేను న్యాయం చేస్తాను మీరు ఆయన అడగండి చెప్తాడు. ఓకే. ఫ్యూచర్లో ఏమన్నా మీతో ఆయన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చే కొలాబరేషన్ ఈ ఫ్రాంచైజ్కి ఒక సపోర్ట్ కావాలనుకుంటే బిగ్గర్ వేలో? 100% దానయ్య గారు ఓకే అంటే ఎప్పుడైనా రెడీ. ఓకే. బహుశా చూస్తాము దానయ్య గారు, చూద్దాము. ఓకే. ఇంకొకసారి ఈ హనుమాన్లో వచ్చే క్యాస్టింగ్ చూసుకుంటే ఒక వరలక్ష్మి శరత్ కుమార్ గారు, తేజు సజ్జా, లేకపోతే ఇంకొక నార్త్ ఇండియన్స్ ఒక 2-3 పెట్టారు. అది ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇది తెలుగు సినిమా అనుకో స్టార్ట్ చేసామన్నారు. బట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు కదా. అంటే అది ఆ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్గా సరిపోతారో అప్పుడు ఆ టైంకి తెలుగు సినిమా అయినా అప్పుడు నుంచే వీళ్ళను
తీసుకున్నారు. ఓకే. బట్ సమ్హౌ అది ఈ విధంగా హెల్ప్ అయింది. ఓకే, అంతే. ఇంకొకటి సార్, మీకు ఒక 3 days నుంచి ఒక వార్త వస్తుంది. హనుమాన్ సంబంధించి చిత్ర యూనిట్ని మిగతా సినిమా వాళ్ళు బెదిరిస్తున్నారు, థ్రెటనింగ్ చేస్తున్నారు, మీరు తప్పుకోవాలి లేదంటే మీకు థియేటర్లు దొరకవని చెప్పి థ్రెటనింగ్ చేస్తున్నారని చెప్పేసి. థ్రెటనింగ్స్ ఇట్లాంటివి ఏం లేవండి, ఎవరి బిజినెస్ వాళ్ళది. ఇట్స్ ఏ హెల్తీ కాంపిటీషన్. ఓకే. సో ఆబ్వియస్గా సంక్రాంతికి 3 to 4 మూవీస్ అకామిడేట్ అవుతాయి. మన దసరాకు కూడా 3 మూవీస్ వచ్చాయి, అకామిడేటెడ్ వెల్. ఆ పర్టికులర్ కంటెంట్కి ఎంత ఆడియన్స్ నుంచి రావాలో అంత రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ థింగ్ విత్ సంక్రాంతి ఆల్సో. 100% we expected 3 to 4, బట్ కొంచెం రష్ పెరిగి ఇప్పుడు 5 వరకు మారిపోయింది. బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్. సో ఖచ్చితంగా కంటెంట్ బట్టే ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ అన్ హెల్తీ కాంపిటీషన్. ఇట్లా థియేటర్స్ దొరకవాలి అనేది ఏం లేదు. 100% మాకు జరిగే న్యాయం మాకు జరుగుతుంది. ప్రతి రీజియన్లో వాళ్ళ స్కేల్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. సో ఇట్స్ గోయింగ్ గుడ్. వీ హ్యావ్ ఏ హెల్తీ ఎన్విరాన్మెంట్ విత్ ఆల్ ద 5 మూవీస్. గ్రేట్. అయితే మీరు ఇంకొకటి సార్, ఇంత మునుపు 3 సినిమాలు వచ్చిన దసరాకి, లేకపోతే ఇంత మునుపు సంక్రాంతికి 2-3 సినిమాలు వచ్చినా కానీ స్టార్ హీరోల సినిమాలతో పాటు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలో ఇట్లా ఉండే. ఈసారి స్టార్ హీరోలే మొత్తం ఆక్యుపై చేశారు. మహేష్ బాబు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రవితేజ గారు. మీది పాన్ ఇండియా సబ్జెక్ట్. సో మీకు ఎందుకని ఒకవేళ ముందుకి వెనక్కి వెళ్ళడానికి ఇబ్బంది అంటే వేరే లాంగ్వేజ్లో ఏమైనా థియేటర్ ప్రాబ్లమ్ అనా, లేకపోతే అంటే మాకు హిందీ బిగ్ రిలీజ్ ఉందండి. వీఆర్ ప్లానింగ్ 1000+ స్క్రీన్స్. అండ్ ఈవెన్ నార్త్ అమెరికా కానీ అదర్ కంట్రీస్ కానీ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ బిగ్ రిలీజ్ అండ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ఆర్ డన్. సో అవుట్డోర్ పబ్లిసిటీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మేము పంపించేసి, అంటే అందరూ ఏమనుకున్నారంటే మేబీ వీ మైట్ షిఫ్ట్ అనే పర్స్పెక్టివ్లో ఉన్నారు. ఐ డోంట్ నో అది ఎందుకు వచ్చిందో. బట్ జూలైలో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ టైమ్ వీఆర్ సెయింగ్ వీఆర్ కమింగ్ ఆన్ 12th only. బట్ ట్రైలర్ తర్వాత ఎవ్రీబడి థాట్ ఓకే నౌ దే ఆర్ నాట్ చేంజింగ్ ద డేట్, వాట్ ఆర్ అవర్ ఆప్షన్స్ అనే పాయింట్కి రైజ్ అయింది. అంటే నాకు తెలిసి ఎందుకు వచ్చిందని మీరు అంటున్నారు కదా, బహుశా మీరు సేమ్ డేట్కి మహేష్ వస్తున్నారు కదా, మహేష్ పైన సినిమా వేయడానికి వీళ్ళు ఆలోచిస్తారేమో అని చెప్పేసి సెకండ్ థాట్ ఉందేమో. అలా ఉంటుంది. మహేష్ బాబు గారిది ఇట్స్ లైక్ హీజ్ ఏ హ్యూజ్ స్టార్. సో ఇప్పుడు ఆయనది 100% ఉంటే మాది హార్డ్లీ 1% ఆఫ్ ఇట్. సో అది ఎలా తీసుకుంటామంటే మేము ఆయన మీదికి వెళ్ళడం అనేది మేము చూడట్లేదు అసలు. సో ఆయన మూవీతో కంపారిజనే లేదు. ఆల్ టుగెదర్ వీఆర్ సోయింగ్ దిస్ యాజ్ ఎ స్పెషల్ ఫిలిం. సో 100% మహేష్ బాబు గారి సినిమా, మహేష్ బాబు ఫ్యాన్స్ 1 AM shows 4 AM shows ఉన్నప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ షో ఆర్ మ్యాట్ని ఆ క్యూరియాసిటీతోని మాకు చూస్తారు అన్న కాన్ఫిడెన్స్ మాకుంది. సో వీఆర్ నాట్ కంపీటింగ్ ఇన్ ఎనీ వే. వీఆర్ కన్సిడరింగ్ అవర్ ఫిలిం యాజ్ ఎ స్పెషల్ ఫిలిం and we are requesting our audience or anyone also to treat this as a special film and enjoy with your family. Okay. ఇంకొకటి సార్, మనకి కంటెంట్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఇచ్చిన పాన్ ఇండియా సినిమాలని ఒక కార్తికేయ దగ్గర నుంచి అన్ని చూసుకున్నా కానీ కాస్త డివోషనల్ టచ్ ఉన్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నార్త్ బెల్ట్లో హ్యూజ్ సక్సెస్ అవుతున్నాయి. మీరు ఎలాంటి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నార్త్ ఇండియా నుంచి? ఎందుకంటే ఇదే జనవరిలో రామ జన్మభూమిలో రాముడు కూడా కొలువై ఉంటున్నాడు. అంటే మేము జూలైలో అనౌన్స్ చేసినప్పుడు ఈ అనౌన్స్మెంట్ ఇది లేదండి. సో దెన్ వీ థాట్ వెన్ వీఆర్ డూయింగ్ సమ్ ఫోర్స్ ఈజ్ సపోర్టింగ్ అస్, హెల్పింగ్ అస్ టు టేక్ దిస్ ప్రాజెక్ట్ మచ్ బిగ్గర్. సో ఆ పాయింట్లో మేము ఫీల్ అయింది ఏంటంటే 12వ తారీఖు అనేది ఆయనే వేయించుకున్నాడేమో డేట్, రామ్ మందిర్ ఓపెనింగ్కి ముందు రావడానికి అనే ఒక వైబ్ క్రియేట్ అయింది మాకు కూడా. సో దెన్ వీ థాట్ నెవర్ వీ థాట్ ఆఫ్ దీన్ని డివోషనల్ టచ్లో తీసుకెళ్ళాలి అనే పాయింట్ మాకు లేదు. ఇప్పుడు మనకున్న జనాభాలో 130 కోట్ల మందిలో ఆంజనేయ స్వామిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక రూపం ఊహించుకుంటారు. మీరు ఒక విధంగా అనుకుంటారు ఆంజనేయ స్వామిని, నేను ఒక విధంగా అనుకుంటాను. సో మేము క్రియేట్ చేసిన ఈ స్పెషల్ ఫిలిం 130 మందికి ఆంజనేయ స్వామిని ఎలా చూడాలనుకుంటున్నారో అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా మేము చూపించాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. ఓకే. అందరికీ కూడా ఒకటి, మీకు హనుమాన్ మూవీ అన్నారు, తేజు సజ్జాను పెట్టుకున్నారు, హనుమంతుడు అంటే భారీ కాయము అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ హనుమంతుడికి ఈ తేజు సజ్జా క్యారెక్టర్ని ఎలా
లింక్ చేశారనేది అందరు క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. అదే సర్ప్రైజ్ అండి. సో మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. సో 100% మేము బిలీవ్ చేసిన ఆ సర్ప్రైజెస్ ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యి విల్ గెట్ టు వెరీ గుడ్ రెస్పాన్స్. ట్రైలర్కి ఎలా వచ్చిందో అదే రెస్పాన్స్ మూవీలో కూడా ఉంటుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. మీరు ట్రైలర్ చూసింది 10%. మూవీ విల్ బీ మచ్ బిగ్గర్ దెన్ ద ట్రైలర్. ఓ గ్రేట్. ఓకే, ఇంకొకటిసారి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే 3 పేర్లు వినపడుతున్నాయి. ఏంటి సార్ వాళ్ళు ఎలాంటి రోల్ని పోషించారు ఈ సినిమాలో? 3 మ్యూజిక్ డైరెక్టర్స్. మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రశాంత్ గారితో డిస్కస్ చేసి, సార్ మరి ఏదైనా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనుకుందామా ఇది తీసుకెళ్ళినప్పుడు అది అంటే, దెన్ హీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా దట్ ఐ వాంట్ టు డూ విత్ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మోనోపోలీ రాకుండా డిఫరెంట్ సాంగ్స్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి తీసుకుంటారు అన్నప్పుడు దెన్ ఐ థాట్ ఓకే ఖచ్చితంగా అండి దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్, ఓకే ఫర్ షూర్ విల్ టేక్ ఇట్ అని అలా ముగ్గురిని తీసుకున్నారు. ఆర్ఆర్ ఎవరు చేశారు సార్? ఆర్ఆర్ గౌరహరి చేశారు. గౌరహరి గారు. మిగతా సాంగ్స్ అనేవి సాంగ్స్ షేరింగ్, ఒక టూ సాంగ్స్ 3 సాంగ్స్ అనుదీప్ గారు అండ్ కృష్ణ సౌరవ్ గారు ఒక 1 సాంగ్, మిగతా సాంగ్స్ గౌరహరి గారు. ఓకే ఓకే, ఇట్లాంటి సబ్జెక్టులకి సినిమాటోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సినిమాటోగ్రఫీ ఎవరితో చేయించారు, అలానే ఇది ఎక్కడ షూట్ చేస్తారు, ఏ ఏరియాలో షూట్ చేస్తారు? ఇది సెట్లైనా ఎక్కువ లేకపోతే? లేదు, లొకేషన్స్ పాడేరులో అక్కడెక్కడ చేసాము. కొన్ని లొకేషన్స్ ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే చేసాము. డిఓపి శివేంద్ర గారు ఆల్రెడీ ప్రశాంత్ గారు వర్క్ చేస్తారు శివేంద్ర గారితో. సో ఆ బేసిస్ మీద సో ఓకే యా అంటే టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకోవడం అంతా ఎవ్రీథింగ్ ప్రశాంత్ గారు. ఎనీథింగ్ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ ఐ డోంట్ ఇన్వాల్వ్. సో నేనేం ఫీల్ అవుతానంటే నా డైరెక్టర్కి ఐ వాంట్ టు గివ్ కంప్లీట్ ఫ్రీడమ్ అండ్ దట్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ సో దట్ వీ గెట్ బెటర్ క్రియేటివిటీ ఫ్రమ్ దెమ్. సో అందుకని ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కాస్టింగ్ ఆర్ టెక్నీషియన్స్. ఓకే, ఇంకొకటిసారి ప్రజెంట్ ఒకప్పుడు నిర్మాత అంటే ఆయన క్రియేటర్, ఆయన ఒక 24 క్రాఫ్ట్ల నుంచి వర్క్ని రాబట్టుకునే క్రియేటర్ లాగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నిర్మాతని ఒక దాని ఏమంటారు క్యాషియర్ లాగా ట్రీట్ చేస్తున్నారని ఒక విమర్శ ఉంది. మీరు ఏ టైప్ నిర్మాత, ఇన్వాల్వ్ అవుతారా అన్నింటిలో? ఇప్పుడు అదే ప్రశాంత్ గారు చెప్తున్నారు కదా, మార్నింగ్ డిస్కషన్ అదే. మీరేంటి ఇంటర్వ్యూలో అన్ని బడ్జెట్ నాకు సంబంధం లేదు ఏదన్నా నిర్మాతనే పెంచారు అంటున్నారు కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ అంటే సో ప్రశాంత్ గారికి ఫస్ట్ ఇది తెలుగు సినిమా చేద్దాం అనేదే ఉంది ఇంటెన్షన్. బట్ ఐ పుష్డ్ హిమ్ దట్ లేదండి మీకున్న విజన్ మచ్ బిగ్గర్, ఐ విల్ సపోర్ట్ యువర్ విజన్, ఫర్ షూర్ వీ నీడ్ టు టేక్ దిస్ టు నెక్స్ట్ లెవెల్ అన్న పాయింట్లోనే ఇది స్టార్ట్ చేసాము. నాకు ఇంకా సరిపోవట్లేదు, ఐ నీడ్ ఇంకా మోర్ అనే చెప్తున్నాను నేను ప్రశాంత్ గారికి. సో లేదు సార్ ఇది వీ డిడ్ చాలా చేసేసాము, దిస్ ఈజ్ ఎనఫ్ అంటారు. కానీ ఐ సెడ్ నో యూ హ్యావ్ మోర్ విజన్, వీ కెన్ డూ మోర్ ఆన్ దిస్. ఓకే, సినిమా పైన ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు అన్ని క్రాఫ్ట్ల పైన కమాండ్ అనేది అంత అవగాహన ఉండాలని, ఇప్పుడు మీకు 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన వచ్చిందా సినిమా మొత్తం? అంటే లెర్నింగ్ కర్వ్ అండి. ఇప్పుడు ఇది ఫస్ట్ సినిమా, నెక్స్ట్ ఇంకో సినిమాకి ఇంకోటి నేర్చుకుంటాము, మూడో సినిమా ఇంకొన్ని. సో ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఓకే, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఐ వాంట్ టు మోర్ రిలై ఆన్ ద కంటెంట్ అండ్ డైరెక్టర్ విజన్. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంది. ఓకే, అయితే సార్ మూవీ ఇండస్ట్రీకి రావాలంటే యాక్టర్గా అయినా డైరెక్టర్గా అయినా బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా వచ్చేసి, బట్ ప్రొడ్యూసర్గా వస్తున్నారు, మీ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా లేకపోతే మీరు మీకు మీరుగా వస్తున్నారు? ఇప్పుడు ఎలా మీ జీరో బ్యాక్గ్రౌండ్ అండి, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఈవెన్ ఐ నెవర్ థాట్ అంటే యుఎస్లో ఉన్నప్పుడు I used to exhibit the movies or distribute the movies in North America. Then later on we thought of doing production. 2020 we started our production house. And then we thought okay make చేసినప్పుడు we want to make better content. So ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ కానీ చేయబోయే ప్రాజెక్ట్స్ కానీ వీఆర్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ డైరెక్టర్ విజన్. నేను పిక్ చేసే సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్లీ కాంట్రాస్ట్, ట్రేడ్కి ఎగనెస్ట్గా డిఫరెంట్గా
తీసుకెళ్ళాలి అనేది చూస్తున్నాం. ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రశాంత్ గారితో ట్రావెల్ అవుతున్నారు యూనివర్సిటీలో అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు. అది ప్రశాంత్ గారు బియాండ్ ప్రశాంత్ గారు కాకుండా ఇంకేమైనా సబ్జెక్టులు ఓకే చేస్తారు? ఉన్నాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, హనుమాన్ తర్వాత అనౌన్స్మెంట్స్ విల్ కమ్ ఫ్రమ్ అవర్ ప్రొడక్షన్. ఓకే ఓకే, మీ ప్రొడక్షన్ హౌస్ని ఏ టైప్లో డిజైన్ చేసుకుందాం అనుకున్నా? ఒక సురేష్ ప్రొడక్షన్ అంటే రామానాయుడు గారి మూవీ మొగల్, ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ బ్యానర్, వైజయంతి ఉంది పెద్ద బ్యానర్, ఇట్లా కొన్ని బ్యానర్స్ ఉన్నాయి బిగ్గర్ వేలు. ఇప్పుడు మైత్రి వాళ్ళు ఉన్నారు, మీ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇట్లా ఒక్కొక్క బ్యానర్లు ఉన్నాయి. మీకు ఏ టైప్ ఆఫ్ రెప్యుటేషన్ కావాలని కోరుకుంటున్నారు? సో మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రొడక్షన్ హౌస్ మా అనాలిసిస్ ఒకటే అండి. వెన్ వీ స్టార్టెడ్ లాస్ట్ 2 yearsలో ఐ ఎంటర్డ్ ఇంటూ ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. ఇప్పుడు మా ప్రైమ్ షోకి ఆల్మోస్ట్ ఒక 50+ స్క్రీన్స్ లీజ్డ్ ఉన్నాయి ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో వీఆర్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. గుంటూరు వైజాగ్ ఎక్కువ మూవీస్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. డిస్ట్రిబ్యూటెడ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 80 మూవీస్ విత్ ఇన్ దీస్ 2 years. సో నా గోల్ ఏంటంటే ఐ వాంట్ టు బీ ఇన్ ద కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఇట్. సో ఎండ్ టు ఎండ్ అర్థం అవ్వాలి బిజినెస్ అనేది. ఒక ప్రొడక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం దగ్గర నుంచి ఎగ్జిబిట్ చేసేంత వరకు ఎండ్ టు ఎండ్ తెలియాలి అనే పర్స్పెక్టివ్లోనే ఐఎమ్ టేకింగ్ దిస్. సో ఇంకా మీ పాయింట్కి వచ్చేసి ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ కానీ, గీతా కానీ, ఎస్విసి కానీ, వీళ్ళందరూ ఒక 20-25 years, 30-40 years లాంగ్ టర్మ్ జర్నీ. సో మేము స్టార్ట్ చేసినప్పుడు వీ థాట్ వీ వాంట్ టు స్టే ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ నెక్స్ట్ 30 years. సో ఇది 1 year 2 year ఒక 2 సినిమాలు చేసి వెళ్ళడం కాదు, లాంగ్ టర్మ్ చేయడానికి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే వీ కెన్ బీ ఎట్ దట్ స్టేజ్ అనే పాయింట్లోనే వీఆర్ ట్రావెలింగ్ నౌ. వీ విల్ కంటిన్యూ దట్ ఫర్ కమింగ్ ఇయర్స్. ఓకే, మీకు ఈ థియేటర్స్ ఈ రష్లో 5 మూవీస్ వస్తున్నాయి, ప్లస్ డబ్బింగ్ సినిమాలు కూడా ఒక 2 వస్తున్నాయి అని చెప్పేసి విన్నాను. అవి రాణిస్తున్నారా లేకపోతే మన 5 వీటికి సర్దేస్తున్నారా? ఏంటి పరిస్థితి? అది డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూటర్ హూ ఈజ్ టేకింగ్ దోస్ మూవీస్ అండి. ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు నాకు తమిళనాడులో హనుమాన్ అంటే సార్ ఐలన్ ఉంది, కెప్టెన్ మిల్లర్ ఉంది అనేది నాకు ఇబ్బంది ఉంటుంది. 100% ఆ పర్టికులర్ రీజియన్ మూవీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే బికాస్ దే ఆర్ ద స్టార్స్. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, బట్ ఆల్ టుగెదర్ వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఏ హెల్తీ కాంపిటీషన్ ఎనీ రీజియన్. అది నేను ఓన్లీ నైజాం ఆర్ ఆంధ్ర ఆర్ తమిళనాడు ఆర్ కర్ణాటక అనే చెప్పట్లేదు. ఇప్పుడు కర్ణాటక ఉంది, వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజ్. ఇప్పుడు దర్శన్ గారిది కాటేరా December 29th రిలీజ్ అయింది, నౌ Jan 12 వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ స్టిల్ అక్కడ కూడా మాకు కాంపిటీషన్ ఉంది కర్ణాటకలో కూడా. గుంటూరు కారం విధంగా కానీ అండ్ కెప్టెన్ మిల్లర్ కానీ. బట్ స్టిల్ అంటే మా స్కేల్ మూవీకి మాకు ఎన్ని స్క్రీన్స్ కావాలో అది మాత్రం వీ కెన్ అకామిడేట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ దే ఆర్ సపోర్టింగ్ అస్. వీఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్ రిలీజ్ వాట్ వీ నీడ్. ఓకే, సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మరి ఒక 4,000-5,000 స్క్రీన్లు మొత్తం ప్రపంచం మొత్తం లిమిటెడ్ రిలీజ్ అంటే గుడ్ రిలీజ్. ఓకే సార్, ఇప్పుడు మీకు థియేటర్కల్ బిజినెస్ మొత్తం అయిపోయిందా? కంప్లీట్, ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్. ఓకే, మీ అదర్ బిజినెస్లో ఓటీటీలు కానీ ఇవన్నీ అన్నీ అయిపోయింది? అది ఎప్పుడో 2 years బ్యాక్ అయిపోయింది. గుడ్, అయితే హ్యాపీగా వదిలేస్తున్నారు అంటే థియేటర్లోకి హనుమాన్. ఓకే, అదే. అయితే సార్ ఇంకొకటి, ఇక్కడ వచ్చేసరికి హనుమాన్కి వచ్చేసరికి కంపారిజన్స్ స్టార్ట్ అవుతాయి అని ఇందాక చెప్పాం కదా, ఒక ఈఎఫ్ఎక్స్ విషయంలో. అలాంటి కంపారిజన్స్ అవన్నీ అవుట్పుట్ చూసుకున్నారు మీరు? సో ఒకటే అండి, ఇప్పుడు మేము పెట్టిన బడ్జెట్కి మీరు సినిమా చూసి ఆడియన్గా మీరే చెప్తారు. సో వాట్ అసలు ఎంత హార్డ్ వర్క్ చేసామో అండ్ ఎవ్రీ పెన్నీ వీ స్పెంట్ విల్ బీ సీన్ ఆన్ స్క్రీన్ అవుట్ రైట్. ఓకే, సో ఆ స్కేల్ ఏంటి అనేది మీకు మేము మాటల్లో చెప్పడం కంటే స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇంకోటి సార్, తేజతో ప్రశాంత్ వర్మ గారి 2వ సినిమా. తేజ గారు ఈ సినిమాకి ఎంతవరకు యాడ్ అయ్యారు అనుకుంటున్నారు? ఎంతవరకు మీకు వర్కౌట్ అయింది అనుకుంటున్నారు తేజ గారిని తీసుకోవటం వల్ల? వేరే స్టార్స్ కూడా ఆలోచించామన్నారు ఇందాక, వేరే స్టార్స్ని కూడా ఆలోచించాను. నేను చెప్తున్నాను కదండి, మార్క్ మై వర్డ్స్, ఆఫ్టర్ దిస్ మూవీ మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు అప్రిషియేట్ తేజాస్ పర్ఫార్మెన్స్ వెరీ బిగ్. సో అంటే ఆయనని ఇప్పుడు ఒక విధంగా చూస్తున్నారు, వై తేజ ఫర్ హనుమాన్ అది ఇది అని, కానీ బట్ ద వే హీ క్యారీడ్ ద రోల్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. సార్ ఇంకొకటి, బిగ్ హీరోస్ ఒక సినిమాలకు తప్ప మిగతా సినిమాలకి ఎవరు థియేటర్లు రావట్లేదు, ఓటీటీలో చూసుకుందాంలే అని చెప్పేసి చాలా సినిమాలకి ఆగిపోతున్నారు. మన సినిమా ఎప్పుడు ఓటీటీకి ఒప్పందం అయింది, ఎప్పుడు వస్తుంది ఓటీటీలోకి? ఇది బిగ్ ఎక్స్పీరియన్స్ పొందాల్సిన సినిమా, ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ పొందాల్సిన సినిమా.
సో మీరు ఓటీటీతో ఎప్పుడు రిలీజ్కి పెట్టుకున్నారు, ఓటీటీ సంబంధించి ఎప్పుడు వస్తుంది? సో అదే అండి, స్టార్ట్ చేసినప్పుడు ఓటీటీ అగ్రిమెంట్ వాజ్ డన్ 2 years బ్యాక్. 2 years బ్యాకే నేను ఐఎమ్ వెరీ అడమెంట్ దట్ టు మినిమం 60 days ఓటీటీలో రావద్దు అని చెప్పేసి అప్పుడే 2 years బ్యాకే మేము అగ్రిమెంట్ చేసేసాము. సో అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 90 days టు కమ్ ఆన్ ఓటీటీ. సో 100% దిస్ ఈజ్ ఎ స్పెషల్ ఫిలిం విత్ విఎఫ్ఎక్స్. సో ఆడియన్స్ అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్. యా 100%. ఓకే ఓకే, ఫైనల్గా మీరు హనుమాన్ గురించి మా తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు? వై హనుమాన్ చూడాలి ఎందుకు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే అండి, సి వీ వర్క్డ్ హార్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 3 years అండ్ వీ ఫీల్ మీరు ఫ్యామిలీతో పాటు పిల్లలతో అందరితో వచ్చి ఎంజాయ్ చేసే మూవీ ఇది, ఫర్ ఏజ్ 5 to age 70. సో అందరూ వచ్చి ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. హ్యూజ్ సక్సెస్ అవ్వాలి, రీసౌండ్ గట్టిగా వినపడాలి నార్త్లో కూడా అని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.